వేస్తాను. 2 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ మనకు తగినట్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, దీంట్లో ఇంకా మెత్తం కూడా వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది మనకి ఫ్రైకి. దీంట్లో ఎలకల పొడి వేస్తాను, అంటే ఇలాచీలు మా దాంట్లో తెలంగాణ భాషలో. దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాం. దీంట్లో కొద్దిగా మెంతం కూడా వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మంచిగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. మనం ఉల్లిగడ్డలు ఆనియన్స్ వేస్తున్నాము. చికెన్ అప్పటి వరకు ఇది అవుతుంది. మనం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. చికెన్ అంతా నేను వేసేసుకుంటున్నాను. ఓకే, దీన్ని కొద్దిగా ఇట్లా కలిపి ఒక 15 మినిట్స్ పెట్టేసారు హై స్పీడ్లో. మనము ఒక 10 మినిట్స్ హై స్పీడ్ మీద పెట్టేసాము. చూడండి మంచిగా. ఓకే, దీంట్లో నేను కొద్దిగా వేసేసాను అంతే. దీంట్లో వాటర్ పోయలేదు, ఏం పోయలేదు అన్నమాట. జస్ట్ అంతే పెట్టేసి కొద్దిసేపు కుక్కర్ పెట్టేస్తున్నా హై స్పీడ్ మీద. ఒక 3 సీటీస్ కాగానే తీసేసేయాలి. నేను సీటీ వచ్చేసిందండి. 1 సీటీ వచ్చినా చాలు, వచ్చేసింది. మనం చికెన్ ఎట్లా ఉంది ఏంటిది చూద్దాం. చూడండి, నేను దీంట్లో వాటర్ పోయలేదు, అయినా కానీ ఇంత కూడా మారలేదు. కర్రీ మంచి దగ్గరికి అయ్యి మంచి టేస్టీగా వస్తుంది. ఇది చికెన్ కాబట్టి అది ఉడికిపోతుంది. దీనికి మంచి సాల్ట్ వేసిన, మసాలాలన్నీ వేసి దీంట్లో ఇలాచి మెంతం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవ్వండి, చికెన్ కూడా మంచిగా ఏమి వేడిగా ఉంది, మంచిగా ఫ్రై అయింది. దీంట్లో టమాటా నేను జస్ట్ ఫ్రై గురించి చేశాను కాబట్టి దీంట్లో టమాటా వేయలేదు. టేస్టీ దీంట్లో మనము చూడండి, టేస్టీ చికెన్ రెడీ. ఇది టేస్టీ చికెన్. ఇది ఏంటంటే బ్యాచిలర్స్కి చాలా ఇది అన్నమాట, ఈజీ మెథడ్. అన్నీ కలిపేసి మంచిగా